కరోనా వచ్చింది, మనకేం కాలే. బర్డ్ ఫ్లూ కూడా అలాంటిది. ఈ యాంగిల్ ఉందని ఆలోచించేది మూర్తి నువ్వు. ఆహా, మనం చికెన్ బేకి తినడానికి ఒక రీజన్ కూడానా? తప్పు మావా, మన హెల్త్ ని రిస్క్ లో పెడుతున్నావు. మహా అయితే ఏమవుతావు, చచ్చిపోతావు. కానీ చికెన్ తిని చచ్చిపోతావు అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఇష్టం ఉంటే తిను, లేదంటే అన్ని మూసుకొని కూర్చో. ఊకే అరవకు. ఉంటే వెజిటేరియన్ లా ఉండు, లేదంటే నాన్ వెజిటేరియన్ లా ఉండు. అంతేగాని నీలాగా బర్డ్ ఫ్లూ కి భయపడే వాళ్ళ వల్ల చికెన్ షాప్ ఓనర్లు కాదు కదా. బర్డ్ ఫ్లూ కూడా ఉపయోగం లేదు మూర్తి. ఒరే, ఇప్పటికిప్పుడు నీకు బర్డ్ ఫ్లూ వస్తే బాగుంటది, నువ్వు చచ్చిపోతే బాగుంటది. రమ్మను, ఏ బర్డ్ ఫ్లూ వస్తా నేను చూస్తా. రాత్రంతా మంద అవుతున్నా, ఇక్కడ కూర్చొని రమ్మను. అది నీ కోసమో నా కోసమో ప్రత్యేకంగా రాదుమూర్తి. అది వచ్చినప్పుడు నువ్వు నేను ఆ చికెన్ షాప్ ఓనర్ అందరం పోతాం. దానికి నీలాగా నాలాగా కన్ఫ్యూజన్స్ లేవు, క్లారిటీ ఎక్కువ. వచ్చిద్ది, మడతెట్టిద్ది, లాకెళ్ళిపోద్ది. రమ్మను, ఇక్కడే కూర్చుంటా. రాత్రంతా చికెన్ తినుకుంటా ఇక్కడే కూర్చుంటా. రాదే నవ్వుకోండి, బాగా నవ్వుకోండి.